హాయ్ అండి. మేమందరము కలిసి సాయంత్రం వేళ ఇలా గోదావరి చూడడానికి వెళ్ళామండి. మెయిన్ బోట్ ఎక్కి ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. ఆ తర్వాత ఇలా కంబా చెరువులో కూడా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రియమైన స్నేహితులతో కలిసి వెళితే చాలా బాగుంటుందండి. మేము అలా అందరం కలిసి ఇలా వెళ్ళామన్నమాట అండి. ఈ గోదావరి స్పీడ్ బోట్ అయితే 5 minutesలో వచ్చేస్తుందంట. అందుకు మేము స్లో బోట్ ఎక్కి ఇలా వెళ్ళామండి. మొత్తము 3 బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళాము ఇలా బోట్లో నుండి. ఇలా సాయంత్రం పూట వెళ్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. ఇలా అలలు చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇలా అందరితో కలిసి వెళుతుంటే అయితే ఇది రోడ్డు రైల్వే వంతెన, రోడ్డు మరియు రైల్వే మార్గం కలిగిన వంతెన అంటండి ఇది. ఇప్పుడు మనము దాని దగ్గరికి వెళ్తున్నాము. అందమైన గోదావరి నదిపై ఉన్న ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోని పెద్ద రోడ్డు మరియు రైల్వే వంతెనలో 3వది అంటండి. ఈ వంతెన భారత రైల్వే శాఖలో దక్షిణ మధ్య రైల్వే విభాగం వారి అధికార వర్గంచే ఏర్పాటు చేయబడిందంట. దీని పొడవు 4.1 కిలోమీటర్లు. 1970లో దీని యొక్క నిర్మాణము బ్రెత్ వెయిట్ బర్న్ అండ్ జేషప్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారిచే ప్రారంభించబడిందంటండి. 1974 ఆగస్టు 16న భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ వంతెనను జాతికి అంకితం చేశారంటండి. ఇది చూడండి, ఇది లైను తప్పలేదండి. ఇలా చూస్తే ఎక్కడ వంకర లేదంటండి. మధ్యలో చూస్తుంటే చాలా సూటిగా ఉందండి. మధ్యలో గ్యాప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ స్తంభాల మధ్యలో చాలా క్లియర్గా ఉందండి. చూస్తుంటే బోటు అక్కడికి దగ్గరగంట తీసుకెళ్తే మధ్యలోంచి చూసామండి. అస్సలు ఎక్కడ వంకర లేదు. మధ్యలో అంత క్లియర్గా ఉందండి. ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ దాటి పాత వంతెనకి కూడా వెళ్తున్నామండి. ఫస్ట్లో కట్టిన పాత వంతెన ఇది దగ్గరికి వస్తుంది. మళ్ళీని గోదావరి నదిపై ఉన్న పాత వంతెనను హవేలక్ వంతెన అని కూడా అంటారంటండి. హౌరా మరియు మద్రాస్ మధ్య నడిచి రైలు ఈ వంతెనపై ప్రయాణించేవంట. 1897 నవంబర్ 11న ఈ వంతెన యొక్క నిర్మాణం ప్రారంభమైనదంటండి. అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ ఆర్డర్ ఎలిబంక్ హవేలక్ పేరు మీద ఈ వంతెన హవేలక్ వంతెనగా పిలువబడిందంట. ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశంగా మార్చబడిందంటండి. అప్పట్లో చాలా ప్లానింగ్గా కట్టారండి పాత వంతెన కూడాను. ఇప్పుడు మనము ఈ బ్రిడ్జిలో పాత బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాం చూడండి. అప్పుడేది కూడా సిమెంట్ లేకుండా కట్టారంటండి. చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి ఈ బ్రిడ్జ్. ఈ వంతెన చూడండి. మనం వచ్చాము పాత బ్రిడ్జి దగ్గరికి. దాని పక్కన
ఓన్లీ ట్రైన్స్ వెళ్తున్నాయంటండి ఇప్పుడు. పాతబడిన హవేలక్ వంతెన యొక్క స్థానాన్ని భర్తీ చేయడం కోసం గోదావరిపై ఈ ఆర్చ్ వంతెన నిర్మాణం జరిగిందంటండి. చూడండి, దీని పక్కగానే ఉంది, ఈ పాత వంతెన పక్కగానే ఉంది చూడండి. ఇది 1991లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం 1997 వరకు కొనసాగిందంటండి. 2003లో ఇది రైలు రాకపోకలకు వాడకంలోకి వచ్చిందంట. రాజమండ్రి వద్ద గోదావరి నదిపై విస్తరించి ఉన్న 3 వంతెనలో ఇదే తాజా నిర్మాణం అంటండి. ఈ వంతెన కొవ్వూరు మార్గం మరియు రాజమండ్రి మార్గం అనే 2 మార్గాలు కలిగి ఉందంటండి. దీన్ని కొవ్వూరు రాజమండ్రి వంతెన అని కూడా అంటారంటండి. ఇలా 2 రైల్వే వంతెనల మధ్య కూడా వచ్చామండి. ఇలాగా మళ్ళీ ఆ వంతెన 2 రైల్వే మధ్య వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట అండి. ఇక్కడ నుంచి చూస్తుంటే 4th బ్రిడ్జ్ కూడా 4వ వంతెన కూడా కనిపించిందండి. ఇది 4 దారులు కలిగిన వంతెన. ప్రస్తుతం ఉన్న రోడ్డు మరియు రైలు వంతెనపై రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ వంతెన నిర్మించబడిందంట. ఈ నిర్మాణం వల్ల చెన్నై మరియు కలకత్తా మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుందంటండి. ఇలా వెళ్ళి వాటి దగ్గరగా వెళ్ళి చాలా దగ్గరగా చూసామండి. ఈ బ్రిడ్జ్ పాత వంతెన అయితే చాలా బాగుందండి. ఇలా వెళ్ళి ఒక 20 మినిట్స్లో వచ్చేసామండి. ఇది టికెట్ మనిషికి 1200 అంట. ఇలా బోట్ ఎక్కి ఇలాగా చాలా ఎంజాయ్ చేసామండి మేము. ఈ బోట్లో అలల పైన ఈ బోటు వెళుతుంటే చాలా బాగుంది. ఇలా వచ్చి తర్వాత ఇలా డిమార్ట్కి ఇలా షాపింగ్ కూడా చేసుకున్నాము. మాకు కావాల్సినవన్నీ ఇలా తీసుకున్నామండి. నేను ఇక్కడ ఈ సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాసు అన్నీ తీసుకున్నానండి ఇక్కడ డిమార్ట్లో. ఇది కొంతమూరు దగ్గర ఉన్న డిమార్ట్ అనమాట అండి ఇది. ఇలాగ మేమందరం కలిసి ఇక్కడ డిమార్ట్లో షాపింగ్ కూడా వచ్చేసాము. చెప్పులు కూడా తీసుకున్నామండి, డైలీ వేరు వేసుకునే చెప్పులు. ఆ తర్వాత అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా కంబాల్ చెరువుకి వచ్చామన్నమాట అండి. కంబాల్ చెరువు పార్కును వచ్చాము. ఇక్కడ కూడా టికెట్ ఉందండి, తీసుకొని లోపలికి వెళ్ళాము. చాలా బాగుందండి. నేను సెకండ్ టైము ఈ కంబాల్ చెరువు పార్క్ వచ్చామని. నైట్ టైం వస్తే ఈ కంబాల్ చెరువు పార్క్ చాలా బాగుంటుందండి. లేజర్ లైటింగ్తో చాలా బాగుంటుంది. సమ్మర్లో వస్తే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు వింటర్ కాబట్టి కొద్దిగా చలిగా కూడా అనిపించిందండి. మేము వచ్చిన కొద్దిగా సేపటికి లేజర్ లైటింగ్స్ ప్రారంభించారు. సాంగ్స్తో, మ్యూజిక్తో చాలా బాగుందండి ఈ లేజర్ లైటింగ్స్. స్టార్టింగ్ మొదలు ఇలా రౌండ్ అప్ చేసుకుంటూ మొత్తం అంతా మేము ఇలా తిరిగామండి. ఇలా చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి. ఈ లేజర్ లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఆ మ్యూజిక్ ఎలా వస్తుంటే అలా ఈ వాటర్ అలాగ జంప్ అవి కిందకి వస్తుందన్నమాట. చూస్తుంటే చాలా బాగుందండి ఈ లేజర్ లైటింగ్. చూడండి లోటస్ ఎలా ఉందో, చాలా బాగుందండి ఇది కూడా. మీరు కానీ వెళ్తే ఇక్కడ కంబాల్ చెరువు వెళ్తే రాజమండ్రి వెళ్తే కంబాల్ చెరువు పార్క్ని చూడండి, చాలా బాగుందండి. ఈ లేజర్ షో చాలా బాగుంది. లాస్ట్ ఎండింగ్కి రౌండ్ అప్ చేసి వచ్చేసాము.
మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము ఈ బోటులో కూడా మేము.